హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆల్రెడీ ఇంటర్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో ఇప్పటివరకైతే చాలా వరకు అయితే కన్ఫ్యూజన్లో ఉండి ఉంటారనమాట. ఎలాంటి కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఒకవేళ టాప్ యూనివర్సిటీస్కి వెళ్తే అక్కడ డొనేషన్స్ ఎలా పే చేయాలి, డొనేషన్స్ చాలా హై ఉంటాయి, కాలేజ్ ఫీజు అనేవి చాలా హైగా ఉంటాయి అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్లో ఉండి ఉంటారనమాట. అయితే ఈ వీడియో మీకోసమే నేను ఒక బెస్ట్ యూనివర్సిటీని అయితే మీ అందరికైతే తీసుకొని రావడం జరిగింది. ఆ యూనివర్సిటీ వచ్చేసి మనకైతే మార్వాడ్ యూనివర్సిటీ అనమాట. మన తెలుగు స్టూడెంట్స్కి ఇది ఒక టాప్ యూనివర్సిటీ ఏదైతే మనకుందో. నియర్లీ మన తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే 3000 నుంచి 4000 వరకు స్టూడెంట్స్ అయితే మనకి యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం జరిగింది. ప్లేస్మెంట్ పరంగా కావచ్చు, అలానే ఇక్కడ మీకు ఫీజు పరంగా కావచ్చు, అన్నిటి గురించి నేను క్లియర్గా మీ అందరికైతే ఈ వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. ఖచ్చితంగా ఈ కాలేజ్ ఓకే, యూనివర్సిటీకి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైనా సరే అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ మీకు స్క్రీన్ మీద నేను ఒక నెంబర్ చూపిస్తున్నాను చూడండి. ఈ నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో మన గ్రూప్ లింక్ కూడా ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే మీరు ఆ గ్రూప్లో డిస్కస్ చేసుకోవచ్చు. గ్రూప్లోనే మీకు క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ కూడా అయితే అందుతుందన్నమాట. ఓకే, మనం ఇక్కడ లేట్ చేయకుండా ముందుగా ఈ మార్వాడ్ యూనివర్సిటీ గురించి మనం క్లియర్గా బ్రీఫ్గా మీ అందరికైతే ఒక క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీకు ఈ మార్వాడ్ యూనివర్సిటీ మనకి గుజరాత్లో ఉండడం జరిగిందనమాట. ఈ యూనివర్సిటీ వచ్చేసి ఇందులో మరి ఎలాంటి ఒకవేళ ఫీజు మీకు డౌట్ ఉండొచ్చు ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మనకి ఏమన్నా ఏదైతే డొనేషన్ ఏమన్నా పే చేయాలా అని చెప్పేసి మీకు ముందు ఫస్ట్ డౌట్ ఉంటుందన్నమాట. ఇక్కడ ముందు డొనేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు ఎలాంటి డొనేషన్ అంటే ₹1 కూడా డొనేషన్ అయితే కట్టాల్సిన అవసరం లేదనమాట. మీకు డొనేషన్ పరంగా చూసుకుంటే 0 డొనేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫీజు విషయంలో కూడా ఫీజ్ స్ట్రక్చర్ కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట, ఫీజ్ స్ట్రక్చర్ కూడా. అయితే ఇక్కడ ఈ కాలేజ్ ఎవరైతే విజిటింగ్ చేయాలనుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మనకి ఈ కాలేజ్ ఎవరైతే విజిటింగ్కి ఈ April 21 అలానే ఈ April 28లో మీకైతే కాలేజ్ విజిటింగ్ కూడా తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. మిమ్మల్ని డైరెక్ట్ గుజరాత్ తీసుకెళ్ళి అక్కడ కాలేజ్ చూపించి మీకు అక్కడ కాలేజ్లో అంతా ఓకే అనుకున్న తర్వాత మీకు అడ్మిషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎవరైతే విజిటింగ్ చేయాలనుకున్న స్టూడెంట్స్ ఉంటే నాకు ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేయండి. మిమ్మల్ని కాలేజ్కి వెళ్ళి తీసుకొని రావడం కూడా అయితే జరుగుతుంది అనమాట. మీకు అక్కడ కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీకే అర్థమవుతుంది కాలేజ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అయితే నియర్లీ మనకి ఈ కాలేజ్లో వచ్చేసి ప్లేస్మెంట్స్ పరంగా చూసుకుంటే టాప్ ప్లేస్మెంట్ వచ్చేసి మనకైతే 30 LPA మనకైతే టాప్ ప్లేస్మెంట్ అయితే వచ్చిందనమాట. యావరేజ్ చూసుకున్నా సరే మినిమం వచ్చింది అయితే ప్రతి ఒక్కరికైతే తక్కువ కూడా మంచి ప్లేస్మెంట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ మీకు ఇంకా చాలా వరకు డౌట్ ఉండొచ్చు అనమాట. ఇందులో వచ్చేసి మనకి ఇంజనీరింగ్ ఉంది, డిగ్రీ ఉంది, MBA కావచ్చు, ఫార్మసీ కావచ్చు, లా కావచ్చు, ఇలాంటి 50+ కోర్సెస్ అనేవి మనకైతే అవైలబుల్గా అయితే మనకి ఈ మార్వాడ్ యూనివర్సిటీలో అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ యూనివర్సిటీకి ఇంకొక మీకు ఏంటంటే మోడర్న్ క్యాంపస్ ఇది. అలానే ఇక్కడ వైఫై, ల్యాబ్స్, హాస్టల్ ఫెసిలిటీస్ ఆల్ ఇన్ వన్ ప్లేస్ అనమాట. ఇవన్నీ మీ అందరికైతే ఈ మార్వాడ్ యూనివర్సిటీలో అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం నియర్లీ వచ్చేసి మనకి 500+ కంపెనీస్ క్యాంపస్ అయితే ప్లేస్మెంట్స్కి అయితే వస్తాయన్నమాట. ప్రతిసారి మనకైతే నియర్లీ 500+ మనకైతే రావడం అయితే జరుగుతుంది అనమాట. పెద్ద కంపెనీస్ మనకైతే ఇక్కడ హోండా, ఇక్కడ టొయోటో, పెద్ద కంపెనీస్ అనేవి మనకైతే ప్లేస్మెంట్స్కి రావడం అయితే జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే మీకు ఇక్కడ మీ ఇంటర్లో మీరు పాస్ అయితే చాలన్నమాట. ఖచ్చితంగా మీరు ఈ యూనివర్సిటీలో మీరైతే అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. అడ్మిషన్కి నెంబర్ ఆల్రెడీ నేను అక్కడ పెట్టాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఒకసారి నెంబర్ పెడతాను. ఇప్పుడే వెళ్ళి మీరు ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఖచ్చితంగా నేనే మీకు అడ్మిషన్స్ దగ్గర ఉండి నేను చేయిస్తాను. మన ఛానల్ ద్వారా వెళ్ళిన స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఫీజు విషయంలో కావచ్చు, హాస్టల్ ఫెసిలిటీ విషయంలో కావచ్చు, హాస్టల్ ఫీ విషయంలో కావచ్చు, ప్రతిదీ ఖచ్చితంగా మీకు తగ్గుతుంది ఫీజు అనేది. ఓకేనా? ఇంకోటి ఏంటంటే మీకు చాలా వరకు యూనివర్సిటీస్ ఉంటాయన్నమాట. అందులో వచ్చేసి నియర్లీ 4 lakhs కావచ్చు, 5 lakhs కావచ్చు, 6 lakhs కావచ్చు డొనేషన్స్ పే చేయాలి. కానీ మనకి ఇంత పెద్ద యూనివర్సిటీ మనకి ఉంది, ఇందులో ఎలాంటి డొనేషన్ లేకుండా మంచి యూనివర్సిటీ అనమాట. ఇది ఒకసారి మీకు ఖచ్చితంగా నేను ఏమంటున్నాను 21 నుంచి 28 వరకు మీకు కాలేజ్ విజిటింగ్ ఉంది. ఎవరైనా వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను దగ్గరుండి మీ అందరికైతే కాలేజ్ విజిటింగ్ అయితే తీసుకెళ్తాను. ఓకేనా? ఇంకా సరే ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నా ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి. ఓకే, ఇంకా మీకు ఈ వీడియోలో క్లియర్గా మొత్తం ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేస్తే నేను దీని గురించి ఇంకా క్లియర్గా మీ అందరికైతే ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. మనకి ఇక్కడ ఆల్ ఇండియా 150 ర్యాంకులు అయితే ఉండడం జరిగిందనమాట. యూనివర్సిటీ ప్లేస్మెంట్ పరంగా కావచ్చు, హాస్టల్ పరంగా కావచ్చు,
తెలంగాణలో మనకైతే ఇక్కడ మన తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా వరకు మోస్ట్ ప్రిఫర్డ్ కాలేజ్ అనమాట ఈ యూనివర్సిటీ వచ్చేసి. మనకి మోస్ట్ ప్రిఫర్డ్ నియర్లీ మనకి 5000+ స్టూడెంట్స్ మన తెలుగు వాళ్ళే యూనివర్సిటీలో ఉన్నారనమాట. లాస్ట్ ఇయర్తో పోలిసి ఇంతకుముందు పోవచ్చు, ప్రతి ఒక్క స్టూడెంట్స్ అనేవి అందరూ కూడా ఈ యూనివర్సిటీని అయితే ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ మీరు యూనివర్సిటీ గురించి తెలుసుకునే ఉంటారు. ఇంకా మరిన్ని మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే ఇప్పుడే ఒకసారి అయితే నాకు కాల్ చేయండి. మీకు అడ్మిషన్ పర్పస్లో క్లియర్గా మొత్తం నేనైతే అడ్మిషన్ దగ్గరుండి చేయిస్తాను. మొత్తం మీరేం వరీ అవ్వనవసరం లేదు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరికైనా సరే మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్న స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా దీని గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.